హాయగా చల్లగా. రెట్రో సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సహస్ర. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ఆరనైదో తనము ఏ చోట నుండు, అరుగులలికే వారి అరచేత నుండు. ఆరనైదో తనము ఏ చోట నుండు, అరుగులలికే వారి అరచేత నుండు. తీరైన సంపద ఎవరింట నుండు, తీరైన సంపద ఎవరింట నుండు. దినదినము మోకున్న లోగిళ్ళ నుండు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ఆ, ఆ, ఆ. కోటలో తొలిసెమ్మ కొలువున్న తీరు, కోరి కొలిచే వారి కొంగు బంగారు. కోటలో తొలిసెమ్మ కొలువున్న తీరు, కోరి కొలిచే వారి కొంగు బంగారు. గోవు మహాలక్ష్మికి కోటి దండాలు, గోవు మహాలక్ష్మికి కోటి దండాలు. కోరినంత పాడి నిండు గడవళ్ళు. ఆ, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ఆ, ఆ, ఆ. మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన. మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన. ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం. ఇంటిల్లి పాదికి అంత వైభోగం. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ఆ, ఆ, ఆ. జడ్జెస్ ఓవర్ టు యూ. సహస్రా, నమస్తే సార్. వాట్ బ్యూటిఫుల్ రౌండ్ కదా. అంటే ఈ రౌండ్ లో మీకు ఎన్ని మంచి మంచి పాటలు యూ వుడ్ హావ్ సీన్, యూ వుడ్ హావ్ లెర్న్డ్, యూ వుడ్ హావ్ ప్రాక్టీస్డ్. దాంట్లో ఒక పాట బ్యూటిఫుల్ సాంగ్ ఎంపిక చేసుకుని పాడావు ఈరోజు. చాలా బాగుంది. అంటే
ద ప్రెజెంటేషన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ ఎస్థెటిక్స్ వాల్యూ అంటే అది దాన్ని వితౌట్ లూజింగ్ దట్ ప్రెజెంటేషన్ చాలా బాగుండింది. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ బోస్ గారిని నేను యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ సంథింగ్. పాడేటప్పుడు ఐ వాజ్ రియలైజింగ్ ఏంటంటే అది ల్యాండ్ లైన్ ఫోన్ ఎరా, నౌ వీఆర్ ఇన్ మొబైల్ ఫోన్ ఎరా, స్మార్ట్ ఫోన్స్. ఆ కాంపోజిషన్స్ అన్నీ చరణ్ గారు యూ కెన్ అంటే దే వర్ ఆల్ రాగా బేస్, దే హ్యాడ్ అ స్పెసిఫిక్ రిథమ్ ప్యాటర్న్ అండ్ సో మచ్ ఆఫ్ గమకాలు. అంటే లీనియర్ కాంపోజిషన్ చాలా తక్కువ. అంటే హే మమా దేరో అంటే స్ట్రెయిట్ లైన్స్ లేకుండా they all had a melodic information. Of course, we have great songs even today. I'm not saying appudu matram great ani. We have some great songs even today. But aa theeru ante aa style has changed drastically. Ippudu ee rhythm patterns, we can never listen to this rhythm pattern. Tak tak cheppandi sir. ఒకసారి ఆ నడక ఒకసారి వాయించండి. ఇది 5. ఇంకొక నడక ఒకటి వచ్చింది. ఇంకొక నడక ఉంది కదా. ఇది లూప్స్ లో దొరకవు, ఎక్కడ దొరకదు. ఇది జతి రాయాలి. ఈ జతి రాసి వాళ్ళకి చెప్పి ఇది వాయించాలన్నమాట. కరెక్ట్. అండ్ దాని మీద ఈ కాంపోజిషన్ ఫిట్స్ సో వెల్ అండ్ ఇట్ హ్యాస్ ఎ మెలోడిక్ ఇన్ఫర్మేషన్. ఇలా మ్యూజిక్ హ్యాస్ చేంజ్డ్, ఇవాల్వ్డ్ విత్ టైం. కానీ అక్షరాలు కూడా మారాయా సార్? అంటే అప్పుడు ఎన్నో అక్షరాలు, ఇప్పుడు బహుశా ఆ వర్డ్స్ పదాలు సారీ ఆ పదాలు, అప్పుడున్న పదాలు ఇప్పుడు మేబీ వీఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ దెమ్. అంటే ఇప్పుడు పూర్వకాలానికి ఇప్పటికి తేడా ఏంటంటే వాడుక భాష ఎప్పుడు కూడా మారుతుంటుంది. వాడుకతో మారుతూ ఉంటుంది, అది పరిణామం చెందుతూ ఉంటుంది. పూర్వం 500 ఏళ్ల క్రితం అన్నమయ్య సంకీర్తనలు రాసినప్పుడు అన్నమయ్య గారు అప్పుడు తెలుగులోనే రాశారు, చక్కటి తెలుగులో రాశారు. కానీ ఇప్పుడు అవి అర్థమే కావు. అప్పటి కీర్తనల భాషను, ఆ పదాల్లోని అర్థాలను తెలియచేయడానికి ఆచార్య రవ్వ శ్రీహరి అనే వ్యక్తి అన్నమాచార్య పద నిఘంటు అని చెప్పేసి ఒక నిఘంటువే రాశారు. అంటే ఆ సంకీర్తనలోని పదాల అర్థాలు తెలుసుకోవడానికి. అంటే ఇప్పటి వాళ్ళకి అర్థం కాదు. అట్లాగే ఒక 70-80 ఏళ్ల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం వచ్చిన పాట అనుకోండి, ఇప్పటి తరానికి కొంచెం అర్థం అవ్వడం కొంచెం కఠినం అవుతుంది. ఎందుకంటే ఇంకా వాడుకతో పాటు ఆ మాటలు మారుతూ ఉంటాయి కాబట్టి. అందుకోసమే తెలుగు భాష ఏంటంటే, తెలుగు భాషలో ఇప్పుడున్న తెలుగు భాషలో హిందీ పదాలు ఉన్నాయి, ఉర్దూ పదాలు ఉన్నాయి, ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, ఫ్రెంచ్ పదాలు ఉన్నాయి, పోర్చుగీస్ పదాలు ఉన్నాయి, పార్సీ పదాలు ఉన్నాయి. ఒకసారి రాశాను, అన్ని భాషల పదాల పాపల అక్కున చేర్చుకు లాలించే తల్లి భాషరా తెలుగంటే, మన తల్లి భాషరా తెలుగంటే రాశాను. అది ఆ పదాలు వస్తుంటాయి, మారుతుంటాయి, అవసరాలు మారాయి, కోరికలు మారాయి, పరిస్థితులు మారాయి, వాటితో పాటు పదాలు మారుతుంటాయి. దాని తగినట్టుగా మనం ఆ పదాలని ఆహ్వానించాలి, స్వాగతించాలి. మారిన పరిస్థితులు తగినట్టుగా మనం కూడా ముందుకెళ్తుంటేనే భాష సుసంపన్నం అవుతుంది. అంతే. చాలా బాగా పాడినా. కొంచెం నీ గొంతులు ఇంకొంచెం దాన్ని ఏమంటారంటే తీవ్రత, ధ్వని తీవ్రత ఇంకొంచెం ఉండొచ్చు. ఈ పాట చక్కగా స్పష్టంగా ఉంది, కొంచెం తీవ్రంగా ఉంటే ఇంకా బాగుండేది, రాణించేది బాగా, నా అభిప్రాయం. అంతే. మిగతా చాలా బాగుంది. ఇందులో చానా అనే మాట ఉంది. ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు. మగడు మెచ్చిన చానా అంటే స్త్రీ, తరుణి అని అర్థం ఉంది. అట్లాగే మొగలిపూల వాన, మొగలిపూల గాలి, ఇంట్లో మొగలిపూల గాలి అంటే ముత్యాల వాన అంట. మగడు మెచ్చిన చాన ఉన్న కాపురంలో ఇంట్లో ఏంటి? మొగలిపూల గాలి, ముత్యాల వాన రెండు. ఆ గాలి ఈ వాన కురుస్తుంది. మామూలు గాలి కాదు, మామూలు వాన కాదు, మొగలిపూల గాలి, ముత్యాల వాన కురుస్తుంది. ఎంతటి అపురూపమైన భావాలు పలికించారు. అవకాశం ఉంటే మాకు ఇలాంటి సందర్భాలకు దొరికితే ఇలాంటి రాయాలన్న కోరిక నాకు ఉంది. సందర్భం వస్తే చూద్దాం. సహస్రా, నీ పాట నాకు చాలా నచ్చింది నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. 1 or 2 ప్లేసెస్ ఆ హై నోట్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం క్రాక్ అవుతుంది, అది తప్ప నాకు నువ్వు పాడిన తీరు చాలా ముద్దుగా పాడావు, చాలా సిన్సియర్గా పాడావు అనిపించింది. ఈ పాట నీ వాయిస్కి యాప్ట్ అని నేను ఫీల్ అయ్యాను. చాలా మంచి పాట ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. పాత సినిమాలు చూసే అలవాటు ఉందా నీకు? చూస్తావా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఏమైనా? మిస్ అమ్మ, గుండమ్మ కథ, మాయాబజారు ఇవన్నీ ఏం చూడలేదా? పాత సినిమా డైలాగ్లు ఏమైనా తెలుసా? తెలుసు సార్. నీకు తెలిసిన డైలాగ్ ఒకటి చెప్పు. సార్, నేను సూర్యకాంతం గారి డైలాగ్ చెప్తామని, కానీ నేను ఆవిడంత బాగా చెప్పలేకపోవచ్చు సార్. సూర్యకాంతం గారి లాగా ఎవరు చెప్పగలరు, కానీ నువ్వు ట్రై చేయి కొంచెం. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి, శాస్త్ర లాగా చెప్పకూడదు. నువ్వే చెప్పాలి. నీకు ఎవరన్నా కావాలా నీకు పక్కన? స్నేక్, కమాన్ స్నేక్. నువ్వు
ఏమైనా క్యారెక్టరా? ఈ డైలాగ్‌లో క్యారెక్టరా? లేకపోతే చూద్దాం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంటకు మిషను, వడ్లకు మిషను, గాలికి మిషను, అన్నిటికీ మిషనే. ఇక నువ్వు చేసేదేముంది? వండుకోవడం, మింగడం. ఈ మాత్రం దానికి ఓపసోపాలు, కోపతాపాలును. ఏ మా కాలంలో మిషన్లన్నీ ఉన్నాయా? నేను చేయలేదు ఈ చాకిరి. అత్తయ్య గారు ఏవే అత్తేగారు దుత్తేగారు అంటూ దొంగలు పడ్డ అనిల కుక్కలు మోగినట్టు ఇప్పుడు లేచొస్తున్నావా? ఎందుకే ఊరికే చిన్నదాన్ని అరుస్తావు? ఇదిగో తగునమ్మా అంటూ ప్రతి విషయంలో మీరు తల తెరుచుకోండి. నాకు ఒళ్ళు మండిపోతుంది. వన్స్ మోర్ అందరూ అయిందా? సూపర్ సహస్రా. సహస్రాలో ఇంత పర్ఫార్మెన్స్ అదే ఎక్స్ట్రాడినరీ. కానీ కోడ్లు సింగపూర్ నుంచి వచ్చింది కదా, పర్లేదు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ సార్.